హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎక్స్పర్ట్ ఆన్లైన్ అకాడమీ. ఈ రోజు మన క్వశ్చన్ వచ్చేసి భారతదేశ మొదటి వెదురు ఆధారిత బయో ఇథనాల్ ప్లాంట్ ను ప్రధానమంత్రి హిందీ ఏ ప్రదేశాల్లో ఎక్కడ ప్రారంభించడం జరిగింది? ఆప్షన్ చూడండి. సో న్యూఢిల్లీ, గోలాఘాట్, అస్సాం, ముంబై, మహారాష్ట్ర, కోల్కతా, వెస్ట్ బెంగాల్. ఓకే, బయో ఇథనాల్ ప్లాంట్ అనేది ఎక్కడ స్టార్ట్ చేశారంటే గోలాఘాట్, అస్సాంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రారంభించడం జరిగింది. ఈ ప్లాంట్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా 49,000 టన్నుల బయో ఇథనాల్ ప్రొడ్యూస్ చేస్తుంది. మరి భారత ప్రభుత్వం ఎంత ఖర్చు చేసిందంటే 5,000 కోట్లతో ఖర్చు చేయడం జరిగింది. ఓకే, సో ఈ 5 లాక్ టన్స్ బాంబు అనేది రైతుల నుంచి పర్చేజ్ చేసుకోవడానికి గవర్నమెంట్ ఎంత ప్రతి సంవత్సరం కూడా కోట్ల రూపాయలు అనేది వెచ్చించాల్సి ఉంటుంది. ఇది బయో ఇథనాల్ ప్లాంట్ గోలాఘాట్, అస్సాంలో ఏర్పాటు చేసినటువంటి ప్లాంట్. మరి ఇక్కడ బాంబో ఎందుకు యూజ్ చేస్తారంటే ఇది ట్రీ కేటగిరీగా ఉంటుంది, సెల్యులోజ్ అనేది ఎక్కువ ఉంటుంది. సెకండ్ జనరేషన్ బయోఫ్యూయల్ అండి. ఈ సెకండ్ జనరేషన్ బయోఫ్యూయల్ ఏంటంటే నాన్ ఫుడ్ క్రాప్స్ అండి. అగ్రికల్చర్ వేస్టేజ్ ఏదైతే ఉందో దాని నుంచి కానీ బాంబో నుంచి కానీ మనకి బయో ఇథనాల్ అనేది ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లో ఎక్కువ కూడా మనకు బాంబో ట్రీస్ అనేది గ్రో అవ్వడం జరుగుతుంది. ఇది ఇప్పుడు రైతులకు, ఇక్కడ ఉన్నటువంటి రైతులకు ఒక అడిషనల్ ఇన్కమ్ గా హెల్ప్ అవుతుందండి. మన భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి ఇనిషియేటివ్స్ ఏంటిది? నేషనల్ బయోఫ్యూయల్ పాలసీ 2018 లో తీసుకురావడం జరిగింది. దీని యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే 2025 వరకు 20% బయో ఇథనాల్ ని పెట్రోల్ లో దీన్ని బ్లెండ్ చేయాలి. దీన్ని ఇలా చేయడము ఆల్రెడీ 2025 వరకు కూడా 20% మనకు అచీవ్ చేయడం జరిగింది. ఈ టార్గెట్ ని బయో ఇథనాల్ ప్లాంట్ ని ఎక్కడ స్టార్ట్ చేశారు? గోలాఘాట్, అస్సాం అండి. ఓకే, థ్యాంక్ యూ.